వెల్కమ్ టు ది లియో. గతంలో ఒక సినిమా డైలాగ్ ఉంది, శ్మశానం ముందు ముగ్గుండదు రాజకీయ నాయకులకు సిగ్గుండదు అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉండేది. ఆ డైలాగు మిగతా రాజకీయ నాయకులకేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం సరిగ్గా సరిపోయే డైలాగు. నిజంగానే ఆయనకి సిగ్గు శరం అనేవి ఏమీ ఉండవు. రాజకీయాల్లో సాధారణంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉండి రేపు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి కనీసం కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ అంటే మనం మాట్లాడే మాటకు వ్యాలిడిటీ ఉండాలి. ఎప్పుడైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. నేను అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడితే ఇది సోషల్ మీడియా యుగం. సో దొరికితే ట్రోల్ చేస్తారు, ప్రజల్లో అబాసు పాలు అవుతామనే ఒక కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డితో వచ్చిన చిక్కు ఏంటంటే ఆయన స్క్రిప్టులు చదువుతాడు, చదివింది ఏది ఆయనకు గుర్తుండదు. పాపం అది మరి కొద్దిగా ఏమన్నా మెమరీ లాస్ ప్రాబ్లం ఏమో మనకు తెలియదులే, కానీ అంటే చాలామందికి ఏంటంటే గతంలో జరిగిన విషయాలు పెద్దగా గుర్తుపెట్టుకోలేరు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ టయానికి స్క్రిప్ట్ చదువుతాడు తప్ప తర్వాత ఏమీ పెద్ద గుర్తుపెట్టుకోలేడు. నాకు నిన్న అర్థమైంది క్లియర్గా. ఎందుకు అర్థమైంది అంటే ఆల్రెడీ అర్సిలాల్ మిట్టల్ని నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది, మనందరికీ తెలుసు. సో దేశం మొత్తం కూడా ఆ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు పాపం కొన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు కుళ్ళుకుంటున్నాయి కూడా. పక్క రాష్ట్రం అంటే తెలంగాణ కాదు, మిగతా రాష్ట్రాలు కొన్ని కుళ్ళుకుంటున్నాయి కూడా. అయితే ఇప్పుడు అది చంద్రబాబు నాయుడికి క్రెడిబిలిటీగా మారింది. మొన్న ఏదైతే యాపిల్ వచ్చిందో అలాగే ఇప్పుడు అర్సిలాల్ మిట్టల్ రావడంతో జగన్మోహన్ రెడ్డికి కొంచెం అసూయ పుట్టింది. ఎందుకని? చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి పేరు వస్తుంది. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడు, జగన్మోహన్ రెడ్డికి గతంలో మాట్లాడింది ఏది గుర్తుండదని నేను ఎందుకు అన్నాను అనేది మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మొదట రెండు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందే, రెండు అర్సిలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిందే, రెండు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మాట్లాడింది. సో అందులో డౌట్ లేదు. మొదటిదేమో గతంలో నారా లోకేష్ మేము అర్సిలాల్ మిట్టల్ని ఏపీకి తీసుకొస్తున్నాం, ఏపీ దశ దిశ కూడా మారబోతుంది అని గతంలో ఒక ప్రకటన చేశాడు. అప్పటికి ఇంకా దాంతో పూర్తి స్థాయి ఒప్పందాలు జరగల, వాస్తవం అది. సో ఒక ప్రకటన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. సో ఏం మాట్లాడాడు ఏంటంటే తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం, దీనికి అవ్వలేదు అప్పుడే. ఒకసారి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం మాట్లాడాడు. మిట్టల్ ఒడిశాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ కూడా లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్ కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు ఎవరు చెవులు పెడతా ఉన్నారు. మిట్టల్ విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి మొదట మాట్లాడిన దాంట్లో ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ అని పాపం వివరంగా చెప్పాడు. అంటే ప్రజలకు తెలియదు అనుకున్నాడేమో, కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలియదో కానీ నారా లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలుసు, మిగతాది పక్కన పెడితే. చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ అంటాడు మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని తీసుకొస్తున్నానని చెబుతున్నాడు. ఎవరు చెవులో పువ్వులు పెడుతున్నావు? ఆల్రెడీ అది పక్క రాష్ట్రంలో ఏర్పాటు అయిపోయింది, ఆ రాష్ట్రం నుంచి ఒక కౌంటర్ కూడా ఇచ్చారు, ఇది ఎక్కడికి పోవట్లేదు, మా రాష్ట్రంలోనే ఉంటుందని. ఎందుకు నారా లోకేష్ ఎవరు చెవులో పువ్వులు పెట్టాలని ఇలాంటి అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పాడు. అంటే అర్సిలాల్ మిట్టల్ అనేది ఆంధ్రప్రదేశ్ కి రావటం లేదు, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పి మోసం చేస్తున్నారు, అది పక్క రాష్ట్రానికి వెళుతుంది అని నిన్న జగన్ చెప్పిన మాట. అది గతంలో మాట. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రీసెంట్గా నాకు తెలిసి ఒక 6 months బ్యాకే, 3-4 months క్రితం మాట్లాడింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఏది? అర్సిలాల్ మిట్టల్ కి శంకుస్థాపన జరిగిన తర్వాత జగన్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఒకసారి మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు పోయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రాన్ని ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించేది. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి అంటే ఓసరవెల్లి కంటే దారుణంగా రంగులు మార్చే నైజం అని ఎందుకు అన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం లేదు అని ఎందుకు అన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డికి మేబీ మెమరీ లాస్ ఉండుండొచ్చు, అందుకే గతంలో మాట్లాడింది గుర్తుండదు అని ఎందుకు అన్నాను అంటే ఇందుకే అన్నా. నువ్వు ఇదే అర్సిలాల్ మిట్టల్ గతంలో నారా లోకేష్ తెస్తున్నాను, నేను వాళ్ళతో సంప్రదిస్తున్నాను అని చెప్పినప్పుడు నువ్వేమన్నావు?
అది పక్క రాష్ట్రంలో పెట్టేదాన్ని నారా లోకేష్ తెస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు, ఎవరి చెవులో పూలు పెడదామనుకుంటున్నారని చెప్పి మాట్లాడావు కదా. ఓకే, నువ్వు దేనికి కట్టుబడి ఉండాలి? అర్సలాల్ మిట్టల్ అనేది మన రాష్ట్రానికి రావటం లేదు, పక్క రాష్ట్రానికి వస్తుంది, నువ్వు దానికి కట్టుబడి ఉండాలి. ఈరోజు ఏమన్నావు నువ్వు? అర్సలాల్ మిట్టల్ అనేది నేను తీసుకొచ్చాను, నా హయాంలో వచ్చారు, నేను అధికారులకు కూడా చెప్పాను వాళ్ళకి ఏం కావాలో చూడండి అని నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు పైగా ఇంకో మాట కూడా అన్నాడు, ఈ వీడియోలో లేదులే కానీ, చంద్రబాబు నాయుడు సుందర ముఖారవిందాన్ని చూసి వచ్చారా వాళ్ళు, నేను తీసుకొచ్చా అర్సలాల్ మిట్టల్ అన్నాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, కొద్దిగైనా సిగ్గు శరం లేదా? మామూలుగా అడుగుతున్నా మాట వరుసకి, కొద్దిగైనా సిగ్గు శరం లేదా? అరే అర్సలాల్ మిట్టల్ వస్తుందంటే అది ఫేక్ అన్నది నువ్వే, అది ఫేక్ అన్నది నువ్వే. ఇప్పుడు అర్సలాల్ మిట్టల్ వచ్చింది అని శంకుస్థాపన చేస్తే నేనే తెచ్చాను అంటుంది కూడా నువ్వే. మరి రాజకీయాల్లో ఇంత దిగజారిపోతే అత్త నిజంగా జ్ఞానం ఉన్నోడైతే, కొద్ది మెమరీ ఉన్నోడైతే ఇది మాట్లాడేటప్పుడు ఇది గుర్తు రావాలా, అరే గతంలో నారా లోకేష్ తెస్తున్నాడు అన్నప్పుడు నేను ఫేక్, ఇది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుందని అన్నాను కదా, ఇప్పుడు నేనే తెచ్చానంటే మొహం మీద కండ్రిని చూస్తారేమో అని కనీసం ఆలోచన వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మాత్రమే చదువుతాడు. ఇక్కడ స్క్రిప్ట్లో ఏం రాశారంటే అప్పుడు నారా లోకేష్ చెప్పింది అబద్ధం అని రాశారు కాబట్టి అది చదివాడు. ఇక్కడ స్క్రిప్ట్లో ఏం రాశారంటే నేనే తెచ్చాను అని రాశారు కాబట్టి అది చదివాడు. జగన్మోహన్ రెడ్డితో ప్రాబ్లం ఏంటంటే ఆయన స్క్రిప్ట్ చదువుతాడు, ఆయనకి విషయ పరిజ్ఞానం లేదు, ఆయనకి అనుభవం లేదు, ఆయన హయాంలో ఏం వచ్చింది ఏం రాలేదనేది జగన్కి తెలియదు. ఈ ఒక్క వీడియో చాలదా? జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో అన్నాడు, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గులేదా అని చెప్పి ఏదో మాట మాట్లాడాడు. నేను అదే అడుగుతున్నా, క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇక్కడ మాట్లాడినప్పుడు ఏం చెప్పాలి? నారా లోకేష్ అర్సలాల్ మిట్టల్ని మేము ఏపీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పుడు నువ్వేం చెప్పాలి? నారా లోకేష్ నువ్వు తెచ్చేది ఏందయ్యా, మా హయాంలోనే వాళ్ళతో అన్నీ మాట్లాడేశాము, మా హయాంలో రావడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు, ఇప్పుడు కొత్తగా నువ్వు తెచ్చేది ఏముందని చెప్పి ఆ రోజు నువ్వు మాట్లాడి ఉండాలి కదా. మాట్లాడేవా నువ్వు ఏం మాట్లాడేవా ఆ రోజు? ఈయనొకసారి మిట్టల్ ఒడిశాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటాడు లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్ కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు. విన్నారు కదా, జగన్ ఏమన్నాడు? ఇక్కడ ఎక్కడైనా సరే అర్సలాల్ నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నేనే తెచ్చాను అన్నాడు కదా ఇక్కడ ఈ వీడియోలో, మరి నువ్వే తెచ్చిన అర్సలాల్ మిట్టలు ఒడిశా ఎలా వెళ్ళింది? నువ్వు చెప్పిందే. ఒడిశా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోతున్నారు, దాన్ని నారా లోకేష్ నేను తెస్తున్నానని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు, అది మన రాష్ట్రానికి రావటం లేదు, చెవులో పువ్వులు పెడుతున్నారు మన చెవులో, అది ఒడిశా రాష్ట్రంలో కడుతుంది. అసలు ఆ కట్టే వ్యక్తి మాత్రం ఎన్నని కడతాడు? ఒడిశాలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏడ తెచ్చి కడతాడు? ఎందుకు ఇలా మోసం చేస్తారని చెప్పి మాట్లాడింది నువ్వే. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వేం మాట్లాడాలంటే ఆ రోజు నేను దావోస్ సమావేశాలకు వెళ్ళినప్పుడే అర్సలాల్ మిట్టల్ని కలిశాను, ఆయన ఆ రోజే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నాడు, ఈరోజు నారా లోకేష్ తెచ్చింది ఏమీ లేదు కొత్తగా, నా హయాంలోనే ఒప్పందాలు జరిగాయని చెప్పి నువ్వు మాట్లాడాలి. ఆ రోజు ఏమన్నావు నువ్వు? ఒడిశాలో పెట్టుబడి పెడుతున్నారు అన్నావు. మరి నువ్వు తెచ్చిన అర్సలాల్ మిట్టల్ ఒడిశా ఎందుకు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా. లాజికే కదా, కొద్దిగా ఆలోచించడం బుర్రపెట్టి. జగన్ ఏమన్నాడు? నా హయాంలో వచ్చింది నేను తెచ్చాను అన్నాడు. ఇక్కడ నేను ఆ వీడియో ప్లే చేస్తాను మీకు ఒకసారి వినండి, ఎన్న తర్వాత చెప్తా వినండి ఒకసారి. స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు పోయింది అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రాన్ని. ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలం. సో కదా, మరి నువ్వు రమ్మని చెప్పి నువ్వు ఆహ్వానించి అధికారులకు ఎక్కడెక్కడ భూములు ఇవ్వగలదుమో చూడండి అని చెప్పిన నువ్వు, మరి అది పక్క రాష్ట్రానికి ఒడిశా వెళ్ళిపోయిందని ఎలా చెప్పావయ్యా? అంటే నువ్వు ఒప్పుకున్నావు కదా, నీ హయాంలో సంప్రదింపులు జరిపింది నిజమే అనుకుందాం కాసేపు, కానీ నీ ఆమ్యామ్యాలకు భయపడో, లేదా నీ మంత్రి ఆమ్యామ్యాలకు భయపడో, లేదా నీ విధానాలకు భయపడో అటు పక్క రాష్ట్రానికి పారిపోయిన మాట వాస్తవం. ఒడిశాలో పెట్టాలనుకున్న మాట వాస్తవం, అది తప్పని నేను అంట్లా. అంటే జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డి నైజం గురించి తెలిసి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు కాబట్టి, వాళ్ళు ఇక్కడ ప్లాంట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డికి ఏమి సమర్పించాలో తెలుసు కాబట్టి భయపడి ఒరిస్సా రాష్ట్రం వెళ్ళిపోయిన మాట వాస్తవం, ఒడిశా మాట వెళ్ళిపోయిన మాట వాస్తవం. కానీ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు నారా లోకేష్ అదే ఆ అరిసెలాల మిట్టలతో సంప్రదింపులు జరిపి పక్క రాష్ట్రంలో పెట్టాల్సిన ప్లాంటుని ఆంధ్రప్రదేశ్కు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు 5,000 ఎకరాలు సుమారుగా భూములు ఇచ్చారు. దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. 2028 నాటికి దాని తొలి దశ ఉత్పత్తి ప్రారంభంగా పోతుంది. ఇది గొప్పతనం అంటే. నీ హయాంలో ఒప్పందం చేసుకున్నది నిజమే అనుకుందాం కాసేపు, కానీ నీ దెబ్బకు భయపడి ఒరిస్సా రాష్ట్రం పారిపోతే వాళ్ళని తిరిగి తీసుకొచ్చారు. మరి సిగ్గు శరం వదిలేసి ఇక్కడేమో పక్క రాష్ట్రం వెళ్ళిపోయేదాన్ని పక్క రాష్ట్రంలో దాన్ని నేను తెచ్చానని చెప్తున్నాడని చెప్పిన నువ్వు ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం నేనే తెచ్చానంటే అసలు ఈ వీడియో మీరు క్లియర్గా ఒక్కసారో 2 సార్లు చూడండి, మీకు అర్థమైపోద్ది జగన్మోహన్ రెడ్డి నైజమేంటి అనేది. ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది. మరి జగన్మోహన్ రెడ్డి సుందర మకార విందాన్ని చూసి వచ్చారా? నువ్వు పక్క రాష్ట్రం పారిపోయిందన్నావు కదా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో సుందర ముఖార విందాన్ని చూసి ఏమైనా పరిగెత్తుకొచ్చారా? అబ్బబ్బబ్బా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూడా హోదా లేకపోయినా ఎంత అందంగా కళకళలాడిపోతున్నాడో, ఆయన ముఖంలో ఉట్టి పడుతుంది అది అని పరిగెత్తుకుంటూ వచ్చారా రాష్ట్రానికి? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? సిగ్గు శరం లేదా? పక్కనోడు గొప్పతనాన్ని నా గొప్పతనం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించలేదా? సోషల్ మీడియా ఉంది, ఈ రోజుల్లో మీడియా ఉంది, డేటా అంతా ఆన్లైన్లో ఉంటుంది. నువ్వు మాట్లాడిందే మేము ప్లే చేసింది, పక్కన ఎవడో మాట్లాడింది కాదు. నువ్వు గతంలో అరిసెలాల మిట్టలు తెస్తున్నాను అని చెప్పినప్పుడు మాట్లాడిన మాటలు, ఈరోజు తెచ్చిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు. ఇది కదా క్రెడిట్ చోరీ చేయటం అంటే. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సిగ్గు లేదని నేను ఎందుకు అన్నాను అంటే, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు జ్ఞాపక శక్తి లేదని నేను ఎందుకు అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మాత్రమే చదువుతాడని ఎందుకు అన్నానంటే ఇందుకే అన్నా. ఆ రోజు ఏం మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి గుర్తుండి నేనే తెచ్చాననే మాట మాట్లాడు. ఎందుకంటే గుర్తు లేదు కాబట్టి, ఆయన చదివేది స్క్రిప్ట్ కాబట్టే మాట్లాడాడు. సో ఈ ఒక్క వీడియో చాలు. జగన్మోహన్ రెడ్డి ఓసరవెల్లి కంటే దారుణంగా రంగులు మారుస్తాడు, పక్కన వాడి క్రెడిట్ చోరీం చేసి తన గొప్పతనంగా చెప్పుకుంటాడు అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.